వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్సి నుంచి జీడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఏదైతే మనకి 2025-2026కి సంబంధించి 25,487 వేకెన్సీస్తో అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎస్ఎస్సి జీడీ. దీనికి సంబంధించి చూసుకుంటే బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, అలాగనే సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్ అంటే మనకి ఏదైతే అస్సాం రైఫిల్స్ ఉంటాయో దానికి సంబంధించిన తర్వాత ఎస్ఎస్ఎఫ్ అంటే ఈ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎస్ఎస్సి జీడీ కింద ఉంటాయి. జనరల్ డ్యూటీ కింద ఉంటాయి. జీడీ అంటే జనరల్ డ్యూటీ ఉంటుంది. అంటే ఇవన్నీ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇది మిలిటరీ డ్రెస్సే ఉంటుంది, బట్ కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట. దీనికి సంబంధించి శాలరీ కూడా చూసుకుంటే దాదాపుగా మొత్తం మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 50,000 వరకు కూడా ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఉంటుంది. అంటే 10th క్లాసు పాస్ అయి ఉండి 172 సెంటీమీటర్ల మెయిల్ ఉండాలి. అంటే మగవారు ఎవరైతే అబ్బాయిలు ఉంటారో అప్లై చేసుకున్నారో 172 సెంటీమీటర్లు ఉండాలి. అదే వాళ్ళు ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే 162 సెంటీమీటర్లు ఉన్నా సరిపోతారు. అలాగే ఫీమేల్ ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు వాళ్ళకు వచ్చేసి 157 సెంటీమీటర్లు అయితే వాళ్ళ హైట్ ఉండాలి. ఎస్టీ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 152 సెంటీమీటర్లు అయితే ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే హైట్ కూడా రీజనబుల్గానే ఉంది. మరీ ఓవర్ హైట్ లేదు, మరీ తక్కువ లేదు. రీజనబుల్గా అంటే జనరల్గా ఎక్కువ మంది ఉంటే హైటే ఉంది. 172 సెంటీమీటర్స్ అంటే అబ్బాయిలు యావరేజ్గా ఉంటూనే ఉంటారు. అలాగే ఎవరైతే ఎస్టీలు ఉంటారో వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు ట్రైబల్ ఏరియాస్ చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి హైట్ అనేది తక్కువ ఇవ్వడం జరిగింది. అట్లా అమ్మాయిలు కూడా 157 సెంటీమీటర్స్ అంటే నార్మల్గా ఉంటారు. ఎవరైతే ఎస్టీ అమ్మాయిలు ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు కొంత ట్రైబల్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి కూడా 152 సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఎందుకు ఇంపార్టెంట్ ఈ జాబ్స్ అంటే ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వచ్చే జాబ్ కాబట్టి ఒక 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ అంటే 50,000 రూపాయల జీతం వరకు వస్తుందంటే ప్రతి ఒక్కరు అయితే యూటిలైజ్ చేసుకోవాలి. దీనికి సంబంధించి లక్షల నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో దేశవ్యాప్తంగా అందరూ కూడా ఈ నోటిఫికేషన్ కోసం చూస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ నోటిఫికేషన్ కోసం చూసే వాళ్ళు చూసుకుంటే మేజర్గా వ్యవసాయ కుటుంబాల నుంచి ఎవరైతే ఉంటారో గ్రామాల్లో ఎవరైతే ఉంటారో హార్డ్ వర్క్ చేసుకుంటూ ఎవరైతే ఉంటారో కూలి పనులు చేసుకుంటూ అలాగే వ్యవసాయ పనులు చేసుకుంటూ చదువుకోవడానికి స్తోమత లేక చదువు 10th ఆపేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ తర్వాత మనకు ఒక ఏదైతే రిటర్న్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, హార్డ్ ఉండదు. ఒకప్పుడు ఏమయ్యేదంటే 2024 ముందు ఏమయ్యేదంటే ఎస్ఎస్సి జీడీ నుంచి వచ్చే నోటిఫికేషన్ అంటే ఎస్ఎస్సి నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఓన్లీ 2 లాంగ్వేజ్లో ఉండేవి. ఒకటి వచ్చేసి ఇంగ్లీష్లో ఉండేది, ఒకటి వచ్చేసి హిందీలో ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే 13 రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, ఉర్దూ ఇలాంటి ఏదైతే రీజనల్ లాంగ్వేజ్ ఉందో దీంట్లో కూడా వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు ఏదైతే తెలుగు లాంగ్వేజ్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్జామ్. ఇంతకుముందు ఇంగ్లీష్లో, హిందీలో ఉండటం వల్ల మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కొంత ఇబ్బంది పడిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు రీజనల్ లాంగ్వేజ్లో పెట్టకూడదని చెప్పేసి రీజనల్ లాంగ్వేజ్లో కూడా పెట్టింది. అంటే మన తెలుగులో కూడా పెట్టడం జరిగింది. తెలంగాణ, ఏపీకి సంబంధించిన మన నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈజీగా కొట్టవచ్చు, క్రాక్ చేయొచ్చు ఎగ్జామ్ని. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, కింద 4 ఆన్సర్స్ ఇస్తారు. దాంట్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏబిసిడి అని ఉంటుంది. ఏ అయితే ఏం క్లిక్ చేయాలంటే కంప్యూటర్ బేస్డ్ అనమాట. సింపుల్గా ఉంటుంది ఎగ్జామ్ కూడా. ఎగ్జామ్ సింపుల్గా ఉంటుంది, టైమింగ్ అనిపిస్తూ ఉంటుంది, యాక్యురేట్గా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఫ్రాడ్ జరగదు, ఎలాంటి ఉద్యోగాలు అమ్మకూడదు, ఎలాంటి ఏం జరగవు అనమాట. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకు 5 km రన్నింగ్ ఉంటుంది. 5 km రన్నింగ్ వచ్చేసి 24 నిమిషాల్లో అయితే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 24 నిమిషాల్లో 5 కిలోమీటర్లు ఉరకాలి. అంటే ఎవరైతే వ్యవసాయ పనులు చేసుకుంటూ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారో అది పెద్ద కష్టమే కాదు. వాళ్ళు 1 month ప్రిపేర్ అయినా సరిపోద్ది రన్నింగ్ గురించి. అంతేకాకుండా అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 1600 మీటర్లు అంటే 1.6 km ఏదైతే ఉందో దాన్ని 8 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అంటే చాలా ఈజీ అనమాట. స్టేట్ గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్తో పోలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏదైతే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఉందో దీనికి సంబంధించిన ఈవెంట్స్ కంపేర్ టు స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా ఈజీగా ఉంటాయి అనమాట. 5 కిలోమీటర్లు అనేది 24 నిమిషాలు ఈజీగా కొడతారు అమ్మాయిలు 1.6 km వచ్చేసి 8 నిమిషాల 30 సెకండ్లు అయితే ఈజీగా వాళ్ళు క్రాక్ చేయడం. అంటే ఒక నెల ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు, దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత ప్రాసెస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ అయిపోయిన తర్వాత లాంగ్ జంప్, హై జంప్ ఇవే ఉండవు. జస్ట్ చెస్ట్ కొలుస్తారు, తర్వాత హైట్ కొలుస్తారు, తర్వాత తీసుకెళ్ళిపోయి రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ అయిపోతుంది. ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి మెడికల్ చేస్తారు. మెడికల్ అంటే నార్మల్గా అయితే మ్యాక్సిమం ఫిట్టే ఉంటారు అనమాట. అంటే సైట్ ఇలాంటివి లేకుండా ఉంటే అది అన్ఫిట్ అవుతారు, కానీ మ్యాక్సిమం అయితే ఫిట్ అవుతారు. 5 కిలోమీటర్లు ఉరికిన వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి డిసీజ్తో అంటే ఎలాంటి లోపాలతో అయితే ఉండరు. మ్యాక్సిమం అయితే అది క్లియర్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాలి. ఎగ్జామ్ మీద ఫోకస్ చేసిన తర్వాత 3 నుంచి 4 నెలలు అయితే టైం ఇస్తారు రన్నింగ్కి. ఆ టైంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 5 km ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో 1.6 km ఉందో అప్పుడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత ఏం జరుగుతుందంటే ట్రైనింగ్ తీసుకెళ్తారు. ట్రైనింగ్ తీసుకెళ్తే ట్రైనింగ్లో మీకు ఎంత లేదన్నా కానీ 20,000 వరకు అయితే స్టైఫండ్ వస్తుంది. తర్వాత ఎగ్జామ్ ఏదైతే మనకు ట్రైనింగ్ ఉంటుందో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారు. పోస్టింగ్లో అయితే 50,000 రూపాయల వరకు అయితే శాలరీ ఉంటుంది. అంటే అన్నీ కలుపుకుంటే 50,000 వరకు ఉంటుంది.
ఇక్కడ చూసుకుంటే ఇంకో విషయం ఏంటంటే నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే అంటే ఎవరైతే వీళ్ళు నక్సల్స్ ఉంటారో దానికి ఆ ప్రభావితమైన జిల్లాలు ఏవైతే ఉంటాయో తెలంగాణ ఉదాహరణ చూసుకుంటే తెలంగాణలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఉంది. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఖమ్మం ఉండేది, వరంగల్ ఉండేది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉండేది, అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మాత్రమే పెట్టారు. అంటే ఎవరైతే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళు ఈజీగా కొట్టొచ్చు అనమాట జాబ్. అంటే వాళ్ళకి చాలా కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. అందరికీ ఒక 50 కట్ ఆఫ్ ఉంటే వీళ్ళకి 30-35లోనే కట్ ఆఫ్ అయిపోతే జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఏపీ చూసుకుంటే ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా అయితే ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణలో 2 జిల్లాలు, ఏపీ వచ్చేసి 1 జిల్లా. అంటే ఈ 3 జిల్లాల్లో మాత్రమే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా ఉందని చెప్పేసి వాళ్ళ కొంత ఉపశమనం అయితే దొరుకుతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకుంటే చాలా తక్కువ మార్కుతో జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 2025-26కి సంబంధించి ఏదైతే SSCGD నోటిఫికేషన్ ఉందో దీనికి సంబంధించి 25,487 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్, హిందీ ఇంతకుముందు ఉండేది కాబట్టి ఇప్పుడు తెలుగులో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అంటే వాళ్ళకి పర్సనాలిటీ మంచిగా ఉంటుంది, ఫిజిక్ మంచిగా ఉంటుంది, హైట్ ఉంటారు, రన్నింగ్ చేయగల క్యాపబిలిటీ ఉంటుంది, తర్వాత 10th క్లాస్ బేస్ కాబట్టి ఎవరైతే ఖాళీగా వండుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఊళ్ళలో వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ యూజ్ చేసుకొని ఖచ్చితంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ పొంది నెలకి 50,000 వరకు సంపాదించుకోవచ్చు. దీని మీద ఫోకస్ చేయండి.